ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్లో భారత్ ఓడినా టీ20లో మాత్రం ఫేవరెట్గానే బరిలో దిగబోతోంది. ఎందుకంటే పొట్టి ఫార్మెట్లో కొంతకాలంగా టీమిండియా దూకుడు మీద ఉంది. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత కూడా తగ్గేదే లేదంటోంది. సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్సీలో ఇంతవరకు బైలేటరల్ సిరీస్ను కోల్పోలేదు. శ్రీలంకను శ్రీలంకలో ఓడించింది. ఆ తర్వాత భారత్లో ఇంగ్లాండ్ను చిత్తు చేసింది. సౌత్ ఆఫ్రికా పైన టీమిండియా రాణించింది. ఆసియా కప్లోనూ భారత్ విజేతగా నిలిచింది. అయితే ఇప్పుడు ఆస్ట్రేలియాలో ఓడించడం మాత్రం అంత ఈజీ కాదనే చర్చ ఉంది. భారత్ ప్రస్తుతం వరల్డ్ నెంబర్ 1 జట్టు, పైగా వరల్డ్ ఛాంపియన్. అయినా ఆసీస్ పై పదునైన వ్యూహాలతో బరిలో దిగాల్సిందే. సరైన తుది జట్టును ఎంపిక చేసుకోవడము కీలకమే. కొంతకాలంగా ఆల్రౌండర్లకే టీమ్ మేనేజ్మెంట్ ప్రయారిటీ ఇస్తోంది. ఆసియా కప్లో స్పిన్నర్ల సేవలను ఎక్కువగా వినియోగించుకుంది. ఒకే ఒక్క ప్రధాన పేసర్ను బరిలోకి దింపింది. ఇప్పుడు ఆసీస్ గడ్డ మీద స్పిన్నర్ల కంటే పేస్ ఆల్రౌండర్లకు ఎక్కువ ప్రయారిటీ ఉంటుంది. ఆస్ట్రేలియాతో సిరీస్ కోసం సెలెక్టర్లు 16 మందిని ఎంపిక చేశారు. అందరే అనుకునేలా జట్టు ఉంది. అందులో నుంచి 11 మందిని ఎంపిక చేయడమే ఇప్పుడు టీమ్ మేనేజ్మెంట్కు సవాల్. ఓపెనర్ల స్లాట్కు సంబంధించి ఎలాంటి అనుమానాలు లేవు. ఎందుకంటే ఆసియా కప్లో అభిషేక్ శర్మ, శుభ్మన్ గిల్ ఓపెనర్లుగానే బరిలోకి దిగారు. గిల్ కోసం సంజు శాంసన్ త్యాగం చేయాల్సి వచ్చింది. ఆసియా కప్లో టాప్ 3 మినహాయిస్తే తర్వాతి స్థానాలపై క్లారిటీ కనిపించలేదు. ఎప్పటికప్పుడు ప్లేయర్ల పొజిషన్స్ మారిపోయాయి. అయితే ఆస్ట్రేలియాలోనూ టీమ్ మేనేజ్మెంట్ అలాంటి స్ట్రాటజీనే అమలు చేస్తుందా లేదా అనేది ఆసక్తి రేపుతోంది. ఆసియా కప్లో సూర్యకుమార్ యాదవ్ 3వ స్థానంలో బ్యాటింగ్ చేశాడు. కానీ పెద్దగా ఇంపాక్ట్ చూపించలేదు. దీంతో 3వ స్థానంలో సూర్య బరిలో దిగుతాడా లేదంటే తిలక్ వర్మను ఆడిస్తారా అనేది ఆసక్తి రేపుతోంది. సంజు శాంసన్ను కూడా టాప్ ఆర్డర్లోనే ఆడించాలనే డిమాండ్స్ వినిపిస్తున్నాయి. అయితే ఏ స్థానంలో అయినా తిలక్ సెట్ అవుతాడనే చర్చ కూడా ఉంది. ఆసియా కప్లో మెరిసిన తిలక్ వర్మ ఆస్ట్రేలియాతో సిరీస్లో కీలకం అవుతాడనే అంచనాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాతో టీ20 సిరీస్కు హార్దిక్ పాండ్యా అందుబాటులో లేడు. దీంతో పేస్ ఆల్రౌండర్లుగా శివం దుబే, నితీష్ కుమార్ రెడ్డి కీలకం కాబోతున్నారు. ఆస్ట్రేలియాతో 3వ వన్డేకు గాయం కారణంగా నితీష్ దూరంగా ఉన్నాడు. ఫిట్నెస్ సాధిస్తే తొలి టీ20కి అందుబాటులో ఉండే అవకాశం ఉంది. స్పిన్ ఆల్రౌండర్గా అక్షర్ పటేల్ బరిలో దిగే ఛాన్స్ కనిపిస్తోంది. వన్డే సిరీస్కు దూరంగా ఉన్న బుమ్రా టీ20లో బరిలో దిగబోతున్నాడు. పేస్ విభాగాన్ని నడిపించబోతున్నాడు. రెండో పేసర్గా హర్షదీప్ బరిలో దిగుతాడు. కుల్దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తిలో ఒక్కరికే ఛాన్స్ దొరికే అవకాశాలు ఉన్నాయి. పరిస్థితులను బట్టి రింకు సింగ్, వాషింగ్టన్ సుందర్ను ఆడించే అవకాశాలు ఉంటాయని ఎక్స్పర్ట్స్ అంచనా వేస్తున్నారు. అయితే ఆసియా కప్లో మాత్రం ఒకే మ్యాచ్కు రింకు సింగ్ పరిమితం అయ్యాడు. మొత్తంగా ఆసీస్తో టీ20 సిరీస్లో తుది జట్టు ఎలా ఉంటుందన్నది ఆసక్తి రేపుతోంది. కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ కూడా ఆసీస్తో సిరీస్ పెద్ద ఛాలెంజ్ అని ఎక్స్పర్ట్స్ అంటున్నారు.